కుక్క పిల్లలవా? నన్ను ఇంత మాట అంటావా? ఇదిగో నేను సురేఫెనికియ వంశస్థురాలను, గ్రీసు దేశస్థురాలను, మమ్మలను ఎంతగా తోలనాడతావా? నేనేంటి, నా సమాజంలో నాకున్న విలువేంటి, మా పరిస్థితులేంటి, ఇదిగో మమ్మలను తోలనాడతావా అని చెప్పి వెనుదిరిగి వెళ్ళిపోతారు కదా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, అలా వెనుతిరిగి వెళ్ళినట్లయితే ఆమెకే నష్టం. ఎవరికి నష్టం? ఆమెకే నష్టం. మనకు కూడా ఇదిగో కొన్ని సందర్భాల్లో తగ్గింపు జీవితం అనేది ఎంత ప్రాధాన్యమైందో ఆమె తనను తాను తగ్గించుకుంటుంది. పర్వాలేదు ప్రభువా, ఇదిగో యజమానుల బల్ల మీద నుండి పడే ఆ రొట్టె ముక్కల కోసము ఆ కుక్క పిల్లలు ఎదురు చూస్తాయి కదా. నేను కూడా అంతే నాయన, నా యజమానుడు అయినా నీ చేతి వైపు నేను చూస్తూ ఉన్నాను నాయన అని ఆమె పలికింది. యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని తనను తాను తగ్గించుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకుంటే తగ్గించుకుంటారు. ప్రభువు ఎవరో, ఆయన గొప్పతనం ఏమిటో, ఆయన సన్నిధి విలువేమిటో అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా తగ్గింపు వచ్చేస్తుంది. అంతే కదా. రాజుగారి ఎదుట నిలవబడినప్పుడు తగ్గించుకోమని మరి ప్రత్యేకంగా చెప్పాలా? ఆయన రాజు, నేను సామాన్యుణ్ణి. ఆటోమేటిక్గా ఏమైపోతాయి? చేతులు కట్టుకుంటాం, అవసరమైతే మోకాళ్ళు వేస్తాం, అవసరమైతే బ్రతిమలాడుకుంటాం. విలువ తెలియనప్పుడే ఏం చేస్తామంటే తగ్గించుకోం. ఆమె ప్రభువు యొక్క విలువ తెలుసుకుంది, ప్రభువును నమ్మింది, విలువను తెలుసుకుంది, ఆయన యొక్క సన్నిధిని ఆమె తగ్గించుకుంది. అప్పుడు ప్రభువు అంటున్నాడు, అమ్మా, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. దావీదు కుమారుడు అని గ్రహించింది. దావీదు కుమారుడు మమ్మలను విడిపించగలడు అని గ్రహించింది. మనము ఎంతవరకు గ్రహించగలుగుతున్నాం? ఎంతవరకు ఆయన విడిపించగలడు అని నమ్ముచూ ఉన్నాం? ఒక మాట చెప్పమంటారా? బైబిల్ గ్రంథంలో స్వస్థత పొందిన వాళ్ళు, బైబిల్ గ్రంథంలో శిష్యులని పిలువబడిన వారు, బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు, బోధకులు, గొప్పవారు, మంచి విశ్వాసులని పిలువబడిన వారు, వారికి మనకేమైనా తేడా ఉందా అంటే మనుష్యులమే అందరం. ఏలియన్ గురించి కూడా అంటాడు కదా, ఆయన కూడా మన వంటి మనుష్య స్వభావము కలవాడు. ఏ భేదము లేదండి. కానీ ఎక్కడ తేడా వస్తుందంటే, వారేమో పట్టుదలగా దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుని పాదాలు పట్టుకొని మొరబెట్టారు. అదొక్కటే తేడా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటాడు కదా యోహాను 3:16లో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, శిష్యులను ఎంతో ప్రేమించను అని లేదు అక్కడ. లేకపోతే బోధకులను ఎంతో ప్రేమించను అని లేదు. లేక ఐశ్వర్యవంతులను ఎంతో ప్రేమించను అని లేదు. ధనవంతులను ఎంతో ప్రేమించను, అధికారులను ఎంతో ప్రేమించను అని లేదు. ఒకటే మాట ఉంది, ఏమిటంటే లోకమును ఎంతో ప్రేమించను. హల్లెలూయా. అనగా లోకములో ఉన్న ప్రతి మనిషిని, ప్రతి మానవుణ్ణి కూడా ఆయన ఎంతో ప్రేమించను. అయితే కార్యములు పొందుకోలేకపోవడానికి కారణం ఏమిటంటే, ఇదిగో దేవుని సన్నిధానంలో ఏం లేదండి. మనకు చెప్పాలి, ఏం లేదు? నిద్రపోతున్న వాళ్ళు చెప్పాలి, ఏం లేదట మనకు? ఏమి లేదు? పట్టుదల లేదు దేవుని సన్నిధానం. అందుకనే దేవుని కార్యాలను చూడలేకపోతున్నాం. ఈ యొక్క ఉదయకాలంలో ఈ తల్లి చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో ప్రభువును విశ్వసించండి, ఆయన నిన్ను విడిపించగలిగిన వాడు, ఆయన నిన్ను స్వస్థపరచగలిగిన వాడు, నీ కుటుంబమును బాగు చేయగలిగిన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గడియలోనే స్వస్థత పొందుకుంది ఆ కుమార్తె,
స్వస్థత పొందుకుంది. హల్లెలూయా. మరొక సందర్భాన్ని దావీదు కుమారుడని మరొక వ్యక్తి కేక వేస్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనంలో కూడా వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచు ఉండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి, కాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గ్రుడ్డి వానిని పిలిచి ధైర్యము తెచ్చుకునుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. హల్లెలూయా. ఇక్కడ మరొక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఇతని పేరు కూడా వ్రాయబడి ఉన్నది. తీమయి కుమారుడగు బర్తిమయి అని ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. వీడు ఒక మాట విన్నాడు, నజరేయుడైన యేసు ఈ త్రోవను వెళుచున్నాడు అని వాడు విని దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఆ పదాలు చూడండి. వీడు అడిగాడు, అబ్బాయి ఏంటి కోలాహలంగా ఉంది, ఏమిటి కేకలు వినబడుతున్నాయి, ఏదో జన సమూహం వెళుతున్నట్లుంది. గుడ్డివాడు కదా, కనిపించక అయ్యా ఏమిటి ఈ సందడి, ఏమిటి ఈ కోలాహలం, ఏమి జరుగుతున్నది అని అడిగినప్పుడు అక్కడున్న వాళ్ళు ఏం చెప్పారంటే నజరేయుడైన యేసు ఈ మార్గంలో నుండి వెడుతున్నాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో అసలు ఏమని కేక పెట్టాలి? నజరేయుడైన యేసు నన్ను కరుణించు, నజరేయుడైన యేసు నన్ను కరుణించు అని కేకలు పెట్టాలి. కానీ ఈయనేమని కేకలు పెడుతున్నాడంటే దావీదు కుమారుడా నన్ను కరుణించు. హల్లెలూయా. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు, ఈయన నజరేయుడైన యేసు అంటున్నారు కానీ అరే ఆయన నజరేయుడైన యేసు మాత్రమే కాదు, దావీదు కుమారుడు ఆయన. హల్లెలూయా. దావీదు కుమారుడు అనగా మనలను విడిపించువాడు, మనలను స్వస్థపరచువాడు, మన జీవితములను కట్టువాడు, బాగు చేయువాడు. కనుక మీరు నజరేయుడైన యేసు అని ఒక ప్రాంతానికి ఆయన్ని మీరు ఇదిగో పరిమితి చేస్తారేమో కానీ నేను పరిమితి చేయను, దావీదు కుమారుడా అని కేక వేస్తాను. హల్లెలూయా అని ఒక ప్రాంతానికి ఆయన పరిమితి చేయకోకుండా ఇదిగో దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా. అక్కడ ఉన్న వాళ్ళు అబ్బాయి గుడివాడా ఆగు, కేకలు వేయకు, ఆగు, కేకలు వేయకు అని గద్దిస్తూ ఉంటే ఈ వ్యక్తి మాత్రము వారు కేకలు విని ఆగిపోలా. వారి యొక్క కేకలు విని అక్కడ ఏమనుందండి, వారు గద్దించిరి అని ఉందా మాట. వారు ఊరుకుండమని చాలండి, చాలు గద్దించిరి ఆ పదం కోసం నేను మళ్ళా చదివించాను. ఏం చేశారట? గద్దించడం అంటే ఏంటి? ఆపు, ఆగు అంటే
వీడికన్నా పై స్థితి ఉన్నవాడు గద్దించగలడు కదా. అనగా ఇదిగో సమాజము చెబుతా ఉన్నది, ఆపు నీ కేకలు, ఆపు నీ యొక్క కేకలు, ఆపు ఆపు అని గద్దిస్తున్నారు. గద్దిస్తూ ఉన్నప్పుడు అమ్మో సమాజము నన్ను గద్దిస్తుంది, అమ్మో సమాజము నన్ను గద్దిస్తుంది, కేకలు పెడతా ఉంది, వాళ్ళ మాటకు లోబడకపోతే రేపు వచ్చే ఆ 4 రూపాయలు కూడా వస్తాయో రావో అన్న ఆలోచన చేయాలి. అవునా? సమాజము గద్దిస్తుందండి, సమాజము కాదంటుందండి, ప్రజలు కాదంటున్నారండి, జనసమూహము కాదంటుందండి, ప్రజలు కాదంటున్నారండి. కాదంటున్నప్పుడు అమ్మో నా ప్రజలు నన్ను కాదంటున్నారు, ఇప్పుడు గాన నేను కేక పెడితే రేపటి నుంచి వచ్చే ఆ 4 రూపాయలు కూడా కట్ అయిపోతాయేమో అని అనుకోలేదండి. మీరు కేకలు వేసినా, మీరు గద్దించినా, మీరు ఆపివేసినా, నా బంధువులు ఆపివేసినా, నా వాళ్ళు ఆపేసిన, నా పట్టణం వాళ్ళు, నా యొక్క గ్రామం వాళ్ళు ఆపివేసిన, నేను గ్రహించాను ఏమిటో తెలుసా? ఆయన దావీదు కుమారుడు అని నేను గ్రహించాను కాబట్టి నేను కేకలు వేస్తూనే ఉంటాను. హల్లెలూయా. గద్దిస్తున్నారా నిన్ను కూడా? నీ ప్రజలే నిన్నుకు అయిన వాళ్ళే గద్దిస్తున్నారా, కాదంటున్నారా, ఆటంకపరుస్తూ ఉన్నారా? ఇదిగో ఈ గుడ్డివాడిని చూసి ఒక పాఠం తెచ్చుకో, ఇంకా కేకలు వేయి, ఇంకా వెంబడించు, ఇంకా ప్రభువును విశ్వసించు, ఇంకా నడువు. నడిచినట్లయితే ఇదిగో సమయము వచ్చినప్పుడు ఆయన ఆ గుడ్డివాణిని కనికరించినట్లుగా నిన్నును నన్నును కూడా ఆయన కనికరించగలిగిన దేవుడు. హల్లెలూయా. కేకలు వేస్తూ ఉంటే పిలిచి ధైర్యము తెచ్చుకుని ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చెను. హల్లెలూయా. అయితే ఇక్కడ మరొక మాట ఏమిటంటే, వాడు దిగ్గున లేచి, అప్పటికి ఇంకా చూపు వచ్చిందా? రాలా. కానీ దిగ్గున లేచి ఆయన పిలుస్తున్నాడు అనగానే ధైర్యం తెచ్చుకున్నామనగానే, ఆయన పిలుస్తున్నాడు అనగానే అతడు వెంటనే దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోనమని చెప్పగా ధైర్యం తెచ్చుకొని దిగ్గున లేచి అక్కడికి వెళ్ళినప్పుడు అడుగుతున్నాడు, ప్రభు అడుగుతున్నాడు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాడిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో నేను అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు ఆ త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. వెంటనే బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని అడిగాడు. నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచమని చెప్పాను. వెంటనే వాడు ఆ త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఏం కావాలబ్బాయి నీకు? ఏం కావాలి నీకు? చూపు కావాలయ్యా. మనసు మంచిదే వీడిది. ఒకవేళ నాకు అనిపిస్తుంది, మరొక గుడ్డివాడైతే నాకు ఇదే బాగుందిలే ప్రభువా, చక్కగా కూర్చుంటున్నాను, ఎవడో 4 రూపాయలు వేస్తున్నాడు, తింటున్నాను, నా జీవితము గడిచిపోతుంది, వెళ్ళిపోతుంది, ఇదే బాగుందిలే ప్రభువా అని అనేవాడేమో కానీ, ఇదిగో ఆ దౌర్భాగ్యపు జీవితం నాకు వద్దు నాయన, ఆ లోకపు జీవితం నాకు వద్దు నాయన, లోకంలో వాణ్ణి వీణ్ణి అడుక్కునే బ్రతుకు నాకు వద్దు నాయన, వాణ్ణి వీణ్ణి కరుణించుము అని కేకలు వేసే బ్రతుకు వద్దు నాయన. అంతే కదండి. గుడ్డివాడు వేరే వాళ్ళు ఎవరన్నా వాళ్ళు, అయ్యా కరుణించు, 1 రూపాయి అయ్యా, 1 అర్ధ రూపాయి అయ్యా, కరుణించయ్యా, ఎంతమందినో కరుణించమని అడగవలసిన బ్రతుకు నాకు వద్దు ప్రభువా, నీవు కరుణించు నాయనా అన్నాడు. హల్లెలూయా. ఒక పాఠం కదా. మనం కూడా వారి దగ్గరికి వెళ్ళి, వీరి దగ్గరికి వెళ్ళి మనం కూడా అడుగుతూ ఉంటాం, లేకపోతే సహాయం చేయమంటూ ఉంటాం. ఎవరైనా సహాయం చేస్తారంటే 2 గంటలు 3 గంటలు దినమంతా అయినా వాళ్ళు ఇంటి ఎదురే పడి కూర్చుంటామేమో కానీ ఒక్క గడియ వచ్చి ప్రభు సన్నిధానంలో మొరపెట్టలేం.
వీడు కూడా అంతకుముందు ఎంతమందిని కరుణించమని అడిగాడోనండి, ఎంతమందిని దయ చూపండి అయ్యా అని అడిగాడోనండి. అయ్యా ఇక వారిని వీరిని అడుగుకునే బ్రతుకు నాకొద్దు ప్రభువా, నీవు నాకు చూపును దయచేయి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. చూపును దయచేయమన్నప్పుడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని చెప్పినప్పుడు వాడు చూపు పొంది ఆయన వెంట వెళ్ళెను. హల్లెలూయా. ఇది ఒక ప్రధానమైన మాట అండి, క్రైస్తవులకు కొరవడుచున్న మాట. ఏమిటి? పరిస్థితులు బాగోనప్పుడు దేవుని సన్నిధానంలో కూర్చొని బ్రతిమలాడుతూ ఉన్నాం, లేకపోతే మొరపెడుతూ ఉన్నాం. కానీ పరిస్థితులు చక్కబడిన తర్వాత యేసు ప్రభు వారు ఈ త్రోవను వెళ్తా ఉంటే మనది ఈ త్రోవ. ఈ గుడ్డివాడు కూడా బాగుపడ్డాను కదా, ఇదిగో నేను స్వస్థపడ్డాను కదా, ప్రభువు ఈ త్రోవలో వెళితే నేనే త్రోవలో వెళ్ళాలి? ఈ త్రోవలో వెళ్ళాలి, అంతే కదా. ఆయన వెళ్ళే త్రోవ ఇంకెందుకు, నాకు కళ్ళు వచ్చేసాయి, నా పని అయిపోయింది అనగా నేను పొందుకోవలసిన దాన్ని పొందుకున్నా. ఈ సందర్భంలో దేవదాసయ్య గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది. ఒక ఆమె వచ్చిందట, 2 కళ్ళు పోయాయి. 2 కళ్ళు పోయిన తర్వాత ఆమె ఒకప్పుడు దొంగతనాలు చేసేదట. 2 కళ్ళు పోయిన తర్వాత దేవదాసయ్య గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నాకు చూపు పోయిందండి, నా కళ్ళు కనిపించట్లేదండి, దయచేసి నాకు ప్రార్థన చేయండి అయ్యా, నేను మరలా చూపు పొందుకునేలాగా నా కొరకు ప్రార్థించండి అయ్యా అని మొరపెడితే దేవదాసయ్య గారట ప్రార్థన చేసి ఆమెను ముట్టిన వెంటనే ఆమె కళ్ళు తెరుచుకున్నాయట, వెంటనే చూపు పొందిందట. దైవజనుడట ఒక మాట చెప్పాడట, అమ్మా ఆ దొంగతనం అనే పాపం జోలికి మళ్ళా వెళ్ళకు, మరలా తిరిగి దాని ముఖం చూడొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు. దాని జోలికి వెళ్ళావా మరలా నీవు చూపును పోగొట్టుకుంటావు అని చెప్పాడట. ఆమె ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న మనవరాలు చెబుతానే ఉందట, అమ్మమ్మో నాయనమ్మో, అమ్మా దైవజనుడు చెప్పాడు కదా మరలా దాని జోలికి వెళ్ళొద్దన్నాడు కదా. ఆయన అలాగే చెబుతాడులేవే, ఇక కళ్ళు వచ్చేసాయి కదా, ఆయన అలాగే చెబుతాడు, ఇక కళ్ళు వచ్చేసాయి కదా అని చెప్పి మరలా తన పని తను చేయడం మొదలుపెట్టిందట. మరలా తన పని తను చేయడం మొదలుపెట్టింది. ఈసారి మరలా రెండవసారి మరలా గురుడితనం వచ్చేసిందట. మరలా 2 కళ్ళు పోయాయట. కానీ దైవజనుడు చెప్పిందండి, మరలా దానికి జోలికి వెళితే మరలా గురుడితనం కలుగుతుంది. మరలా గురుడితనం కలిగిందంటే అది ఇక ఎన్నటికి నీ జీవితాన్ని వదిలిపెట్టిపోదు. కానీ ఆమె తన బ్రతుకును మార్చుకోకుండా మరలా అదే పాపం, బైబిల్ గ్రంథంలో కూడా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మరలా అదే పాపం, మరలా అదే పని, మరలా అదే. దేవుడు కరుణించినప్పుడు మార్చుకోకుండా బుద్ధిని, మార్చుకోకుండా హృదయాన్ని అదే పని చేసినప్పుడు ఇదిగో మరలా ఆమె తన యొక్క కళ్ళును ఏవైతే పోగొట్టుకుందో మరలా కొన్ని సందర్భాల్లో కనికరించబడే అవకాశము ఉండకపోవచ్చు. కనుక ఈ యొక్క గుడ్డివాడు మనకేం చెబుతున్నాడంటే, ఇదిగో నీ సమస్య తీరిన తర్వాత ఏం చేయాలట? ప్రభువు వెంట వెళ్ళు, ప్రభువు వెంట వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనం. తోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి కాని వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపుమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు ప్రభువా మా కన్నులు తెరవవలనని. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను.
వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. హల్లెలూయా. ఇక్కడ మరొక ఇద్దరు గ్రుడ్డివారు కనిపిస్తూ ఉన్నారు. ఈ గ్రుడ్డివారు కూడా ఏమిటయ్యా ఆ కోలాహలం అని ప్రక్కన వారిని అడిగినప్పుడు, ఇదిగో యేసు ఈ త్రోవను వెళుచున్నాడు, గుడ్డివారు యేసు ఆ మార్గమును వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ములను కరుణించుము అని కేకలు వేసిరి. దావీదు కుమారుడా మమ్ములను కరుణించు నాయనా. ఇక్కడ ఈ పదానికి తప్పనిసరిగా సమయం అవుతుంది ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, ఇందాక 2 సందర్భాల్లో నన్ను కరుణించుము నన్ను కరుణించుము అనే పదాలు చూస్తాం. ఇక్కడ ఈ సందర్భంలో చెప్పాలి ఏమన్నారు? మమ్ము కరుణించుము. హల్లెలూయా. మమ్మును కరుణించుము అనగా, ఒక్కడు ప్రభువా నన్ను కరుణించు అనలా, మరొకడు ప్రభువా నన్ను కరుణించు అనలా. నేను కనికరించబడితే చాలే, ప్రక్కన వాడు ఏమైపోతే నాకెందుకులే అని అనుకోలే వీడు. ఆ ప్రక్కన వాడు కూడా నేను కరుణించబడితే చాలులే, ఆ ప్రక్కన వాడు ఏమైపోతే నాకెందుకులే అని అనుకోలేవాడు. ఏమన్నారు? మమ్మును కరుణించు. హల్లెలూయా. ఇది ఒక పాఠం కదా మనకు. చాలా సందర్భాల్లో నన్ను కరుణించు నాయన, లేకపోతే నన్ను ఆశీర్వదించు నాయన, నన్ను దీవించు నాయన, నా కుటుంబమును దీవించు నాయన, నా కుటుంబమును ఆశీర్వదించు నాయన. ఇక్కడికే పరిమితం అయిపోతాం. ఇక్కడికే అనేక సందర్భాల్లో పరిమితం అయిపోతాం. కానీ వీళ్ళిద్దరు ఏ పాఠం నేర్పుతున్నారంటే, నన్ను కాదు మమ్ము. హల్లెలూయా. అలాగే మనం కూడా నన్ను మాత్రమే కాదు, మమ్మును అనగా కుటుంబములో ఉన్న అనేక మంది, సంఘములో ఉన్న అనేక మంది, గ్రామములో ఉన్న అనేక మంది మమ్మును కరుణించు ప్రభువా అని కేకలు పెట్టాలి. హల్లెలూయా. దావీదు కుమారుడా మమ్మును కరుణించు. కొన్ని సందర్భాలు మన మధ్య బలహీనులు కనిపిస్తారు. అనగా ఇదిగో పాపము నుండి విడిపించబడలేక ఆ బంధకములలో మ్రగ్గిపోతున్న వాళ్ళు కొంతమంది కనిపిస్తారు. దేవుడు నీకు వారిని చూస్తున్నప్పుడు వారిని హేళన చేయడానికి కాదు సుమా, వారిని చులకన చేయడానికి కాదు సుమా, వారిని తక్కువ చేయడానికి కాదు సుమా. ఒక రోజున ఒక ఆవిడ మాట్లాడుతూ ఉంది. ఎవరింట్లోనో ఏదో సమస్యను గురించి మాట్లాడుతూ ఉంది. ఎవరినో వారి కొడుకును గురించో వారి బిడ్డలను గురించి మాట్లాడుతూ ఉంది. కానీ తన ఇంటిలోనే, అంటే పైన ఉన్న మనకు అర్థమవుతుంది, తన ఇంట్లోనే అదే పరిస్థితి వెళుతుంది. తన ఇంటిని గురించి ఆలోచించుకోవట్లా. ఏమంటుంది? ఎదుటి వాడిని నిందిస్తూ ఉంది, ఎదుటి వాడిని తక్కువ చేసి మాట్లాడతాం. నా మనసుకు చాలా బాధ అనిపించింది. ఇదిగో ఎలా ప్రభువు కోరుకునేది అదేనా? ఎదుటి వారిని చులకనగా చూడమనా ప్రభువు చెప్పేది? ఎదుటి వాడిని తక్కువ వాడని, లేకపోతే ఏమందాం బలహీనుడని, బంధకములలో చిక్కుబడిన వాడని చులకనగా మాట్లాడమనా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది నీకు? లేదు లేదు. దేవుని యొక్క ఆత్మశక్తి చేత ఆత్మతో నింపబడిన వాడు అయితే నన్ను కాదు ఇక నుండి ఏమని పిలవాలి తెలుసా? మమ్మును. హల్లెలూయా. హల్లెలూయా. బలహీనుని చూచి, బంధకములలో ఉన్న వారిని చూచి నవ్వొద్దు, లేకపోతే చులకనగా మాట్లాడొద్దు, కలిసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడు బలహీనుడవైన నిన్ను నన్ను చూడాలంటే, బలహీనుడవైన నిన్ను నన్ను చూసి నవ్వుకోవాలి అంటే ఆయనకి రోజంతా నవ్వుకోవడమే, రోజంతా నవ్వుకోవడం. అవునా కాదా? అవునా కాదా? మన బలహీనతలను చూసి నవ్వాలి అనుకుంటే, మన బలహీనతలను చూసి ఏసడించుకోవాలి అంటే ఆయనకి రోజంతా నవ్వేనండి. కానీ మన బలహీనతలను చూచి ఆయన నవ్వుకోలేదు. కానీ మన బలహీనతలను చూచి ఆయన బాధ నొంది, వేదన నొంది, అదిగో అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. దైవ మనస్సు ఇది, దైవ మనస్సు. కనుక మమ్మును కరుణించుము అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ రోజున ఈ 2 ప్రార్థనలు చేద్దామా? ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.
ఏం ప్రార్థన? నన్ను కరుణించుము, మమ్ము కరుణించుము. పరిసయ్యులు దావీదు కుమారుడు క్రీస్తు అని అనుకుంటున్నారే గాని ఎదుటిగా ఉన్న దావీదు కుమారుని గ్రహించలేకపోయారే. కానీ గ్రహించిన వారు దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా మమ్మను కరుణించు అని కేకలు పెట్టి ఇదిగో వారు మేలు పొందుకున్నారే. గ్రహిస్తున్నావా? నీవు కూడా గ్రహింపు లేకుండా లోకములాగా ఏదో మొక్కుబడిగా ఆచారముగా వస్తున్నావా? గ్రహించగలిగినట్లయితే ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా మమ్మను కరుణించు అని ప్రార్థన చేస్తావా? ఒక్క నిమిషం ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేస్తాను, ఏకీభవించుదురు. ఒక్క నిమిషం ప్రార్థన చేయి. మొదటిగా అయ్యా నన్ను కరుణించు. నా కుటుంబంలో పరిస్థితులు బాగోలేదు నాయనా, నా బిడ్డల జీవితాలలో ఇంకా మేలు జరగాలి నాయనా. అయ్యా మా బిడ్డలు ఇంకా దీవించబడాలి నాయనా, వారిని రక్షణ పొందుకోవాలి నాయనా. అయ్యా నన్ను నా కుటుంబమును కనికరించు. అలాగే నీ మనసులో ఇంకెవరు గుర్తొస్తున్నారు? నీ బంధువు కావచ్చు, నీ వీధిలో ఉన్నవారు కావచ్చు, నీ సంఘములో ఉన్నవారు కావచ్చు. అయ్యా నాతో పాటు నా వారిని, మా వారిని మమ్మును కరుణించు నాయనా అని ఒక ప్రార్థన చేస్తావా? అలా ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టమమ్మా. అది దైవ మనస్సు, దేవుని మనస్సు, అది ఇష్టమైన మనస్సు. ప్రార్థన చేస్తావా? నన్ను కరుణించు నాయనా, మమ్ము కరుణించు నాయనా అని ప్రార్థన చేస్తావా? నేను మాత్రమే కనికరించబడితే చాలే అని అనుకోకమ్మా, అది మంచిది కాదు. మేము కనికరించబడాలి. నన్ను కనికరించు, మమ్మును కనికరించని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయాలి. ముగించేసుకుందాం చిన్న ప్రార్థన. సర్వ సృష్టికి ఆధారానికి అడుగుతున్న ప్రభువా, మహోన్నతుడు తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు. అయ్యా పరిసయ్యులు నాయనా, క్రీస్తు ఎవరు అనగా దావీదు కుమారుడు అంటున్నారే గాని ఎదుటిగా నిలవబడిన క్రీస్తుని గాని, ఎదుటిగా నిలవబడిన దావీదు కుమారుని గాని వారు గుర్తెరగలేదు నాయన. గుర్తెరగలేదు కాబట్టి శత్రువులైపోయారు నాయన. శత్రువులైపోయి ఏ మేలు పొందుకోలేదు నాయన. కానీ నాయన గ్రహించిన వారు, ఈయన దావీదు కుమారుడు మమ్మలను విడిపించగలిగిన వాడని గ్రహించిన వారు నాయన నీ సన్నిధానమునకు వచ్చి, అయ్యా నీ సముఖమునకు వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా మమ్మలను కరుణించుమని ప్రార్థన చేశాను. అయ్యా ఈ ఉదయ కాలంలో అదే ప్రార్థన చేస్తున్నాం. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా మమ్మలను కరుణించు అని మేమును మొరపెడుతున్నాము. అయ్యా నన్ను అనగా మా కుటుంబాలు, నా కుటుంబం, మా కుటుంబములను ఆయన కనికరించు. మమ్మును అనగా నాయన మా కుటుంబములతో పాటు ప్రతి ఒక్కరి కుటుంబములను నాయన కనికరించు. మా సంఘములో ఉన్న ప్రతి బిడ్డనైనా కనికరించబడాలి. అయ్యా ప్రార్థన లేమినైనా దానితోనే నీ కార్యములను చూడలేకపోతున్నాము. కనికరించండి ప్రభువా, కనికరించండి అయ్యా. ఉద్యోగముల కోసం, వ్యవసాయముల కోసం ఎంత సమయాన్నైనా వెచ్చించేస్తున్నాం, ఖర్చు పెట్టేస్తున్నాం. కానీ నీ సన్నిధిలో అయ్యా ఒక గడియ, 2 గడియలు, 3 గడియలు మొరపెట్టలేకపోతున్నాము నాయనా, గ్రహించలేకపోతున్నా. క్షమించండి ప్రభువా. నీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకోనండి నాయన. కనికరించండి ప్రభువా, కనికరించిన ప్రతి బిడ్డనైనా అయ్యా తండ్రి వారు చేస్తున్న మొరలు ఆలకించబడగలరు. మంచి ప్రార్థన చేసేవారు అయ్యా, నిన్ను ధ్యానించేవారు, నిన్ను పిలిచేవారిగా ఉండే కృపణ దయచేయండి. ఈ చిన్న ప్రార్థన ఆలకించండి అయ్యా. ఈ ప్రార్థనను నాయనా అయ్యా మీ సన్నిధానమునకు చేర్చుకొని ముద్రించి ఆ ప్రార్థనకు ప్రతిఫలమును మాకును, నాకును, మా అందరికి నీ దయచేయండి. ఈ చిన్న ప్రార్థన ఆలకించండి. ప్రభువైన యేసు క్రీస్తు పుణ్యనామంలో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ